హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు కేడీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 17,700 పోస్టులు అయితే పడ్డాయి. సో వాటికి ఎవరెవరు ఎలిజిబుల్, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ వీడియోలో పూర్తిగా చూడండి, చివరి వరకు మిస్ అవ్వకుండా. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా అందరికంటే ముందుగా మొబైల్లో మీరు ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి CGL ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి June 24 నుండి July 24 వరకు అయితే ఉంటుంది. మనకు Tier 1 ఎగ్జామ్ అనేది September to October మధ్యలో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో మన కరెక్షన్స్ ఉంటే మీరు August 10 నుండి August 11 మధ్యలో అయితే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్, అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ పే స్కేల్ లెవెల్ 7 ఉన్న జాబ్స్ అన్నట్టు ఇవి అసిస్టెంట్ సెషన్ ఆఫీసర్లు అన్నట్టు. ఇవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఉంటాయి. గ్రూప్ బి కేటగిరీ కిందకి అయితే వస్తాయి. మినిమం 18 to 30, కొన్నిటికి 20 to 30 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు దీంట్లో. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇంటెలిజెన్స్ బ్యూరోలో అయితే ఈ జాబ్స్ అయితే ఉంటాయి. సో అన్ని జాబ్స్ కలిపి మీరు ఒకటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మన మెరిట్ని బట్టి మనకు పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 6th లెవెల్ పే స్కేల్ అన్నట్టు ఇది 35,400 నుండి 1,12,000 వరకు అయితే ఉంటుంది. దీంట్లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, SI ఈ జాబ్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా గ్రూప్ బి కేటగిరీ కిందకి అయితే ఉంటాయి. ఇవి కూడా 18 to 27 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ 5th పే స్కేల్ అనేది 29,200 నుండి 92,300 వరకు అయితే ఉంటుంది. ఇది ఆడిటర్ సంబంధించిన, అకౌంట్ సంబంధించిన నోటిఫికేషన్. ఇది గ్రూప్ C కేటగిరీ కింద అయితే వస్తాయి. 18 to 27 ఏజ్ లిమిట్ వీటికి కూడా. 4th పే స్కేల్ సంబంధించింది 25,500 నుండి 81,100 వరకు అయితే ఉంటుంది. దీంట్లో పోస్టల్ అసిస్టెంట్, అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఈ జాబ్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా గ్రూప్ Cకి సంబంధించిన జాబ్స్. 18 to 27 ఏజ్ లిమిట్ అయితే వచ్చారు. సో ఏజ్ లిమిట్ అనేది మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి OBC వాళ్ళకైతే 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే 27 అంటే 30 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా SC ST వాళ్ళు 5 years ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. వాళ్ళు 33 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 18 to 27 ఏజ్ లిమిట్ వాళ్ళు 1997 నుండి 2006 మధ్యలో అయితే పుట్టి ఉండాలి. అదేవిధంగా 3 years ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మనకు 1994 నుండి కూడా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా 32 ఏజ్ లిమిట్ ఉన్న జాబ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో 1992 నుండి 2006 మధ్యలో పుట్టిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ జాబ్స్కి OBC వాళ్ళకి 3 years, SC వాళ్ళకి 5 years కూడా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. BC వాళ్ళు 1989, అదేవిధంగా SC ST వాళ్ళు 1987 నుండి కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరికి ఎంత ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ చేశారో కింద ఈ బాక్స్లో అయితే ఉంది, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి డిగ్రీలో మ్యాథ్స్లో 60% మార్క్స్ అయితే ఉండాలి, లేకుంటే స్టాటిస్టికల్ ఏదైనా సబ్జెక్ట్ అయి ఉండాలి డిగ్రీలో. స్టాటిస్టిక్ ఆఫీసర్ సంబంధించిన అన్ని జాబ్స్కి అయితే స్టాటిస్టిక్స్ సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్ని జాబ్స్కి. రీసెర్చ్ అసిస్టెంట్స్కి అయితే 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి యూనివర్సిటీ నుండి. అదేవిధంగా డిగ్రీలో లా ఆర్ హ్యూమన్ రైట్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇవి రెండింటికి తప్ప మిగిలిన అన్ని పోస్టులకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళ డిగ్రీ అనేది August 1, 2024 నాటికైతే కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే బ్యాక్లాగ్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఫెయిల్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అన్నట్టు. దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 rupees అయితే ఉంటుంది. అదేవిధంగా SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్స్కి అయితే ఫ్రీ అయితే ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ఫీ లేకుండా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అనేది ఫీ పేమెంట్ కూడా July 25 లోపు అయితే కంప్లీట్ అయి ఉండాలి. కింద టేబుల్లో మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు అనేది ఉంది. ఈ టేబుల్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మన తెలంగాణలో అయితే కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఇలా మెయిన్ సిటీస్ అయితే ఇచ్చారు. దీనికి Tier 1 అదేవిధంగా Tier 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. Tier 1లో వచ్చేసి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో జనరల్ రీజనింగ్, అవేర్నెస్, యాప్టిట్యూడ్, కాంప్రిహెన్సివ్ ఇంగ్లీష్ సంబంధించిన ఈచ్ వన్ సబ్జెక్ట్కి 25 questions అయితే ఉంటాయి. 50 marks అయితే ఉంటాయి.
మనకు టైం వచ్చేసి 1 అవర్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. టైర్ 2 వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటాయి. సెక్షన్ 1లో మళ్ళీ మాడ్యూల్స్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా ఎబిలిటీ, రీజనింగ్, ఇంటెలిజెన్స్ వీటి మీద సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఈచ్ వన్ 30 క్వశ్చన్స్ అంటే 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కదానికి 3 మార్క్స్ అన్నట్టు, అంటే 180 మార్క్స్. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక రాంగ్ మిస్టేక్ అయితే 0.50% నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది మనకు. దీంట్లోనే సెక్షన్ 2, సెక్షన్ 3 కూడా ఉంటాయి. సెక్షన్ 2లో మనకు ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 3లో కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 2లో 70 క్వశ్చన్స్ 210 మార్క్స్. సెక్షన్ 3లో 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ 3లో డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనేది. అదేవిధంగా పేపర్ 2లో స్టాటిస్టిక్స్ సంబంధించిన వాళ్ళకి దాని మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఉంటాయి. సో కింద దీనికి సంబంధించిన సిలబస్ అనేది ఇచ్చారు. సో ఈ సిలబస్ అనేది నేను మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కింద లింక్ ఇస్తాను. ఆ లింక్లో జాయిన్ అయ్యి మీరు దీన్ని పొందొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్. నేను తర్వాత వీడియోలో మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.